మిక్స్డ్ వెజిటేబుల్ పులావ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయడం మర్చిపోద్దు. ఈరోజు మనం బోల్డ్ అండ్ వెజిటేబుల్స్ వేసి మిక్స్డ్ వెజ్ పులావ్ ఎలా చేయాలో చూద్దాం. అది కూడా ప్రెషర్ కుక్కర్లో. సూపర్ ఈజీ అండ్ ఈ రెసిపీ సూపర్ హెల్తీ, సూపర్ టేస్టీ. మనం బోల్డ్ అన్ని వెజిటేబుల్స్ వేస్తున్నాము ఈ పులావ్లోని. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్యాప్సికమ్, ఒక చిన్న క్యారెట్ని నేను అంతేకాకుండా బీన్స్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. నార్మల్లీ సంతోష్, సాహిల్ ఎవరికి బీట్రూట్ అంటే అసలు ఇష్టం ఉండదు. కాబట్టి నేను మోస్ట్లీ ఇలాగే పులావ్లో వీటిల్లో వేసి వాళ్ళకి తినిపిస్తూ ఉంటానన్నమాట, సూప్స్లో కూడా. కాబట్టి ఇవన్నీ చిన్న 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 ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ రోజుల్లోని వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి చాప్ చేసి కూడా ఫ్రోజన్వి దొరుకుతున్నాయి. మీరు అవి కూడా తెచ్చి ఉంచుకోవచ్చు. లేదంటే హ్యాపీగా కట్ చేసి మనమే డీప్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. దీంతోపాటు నేను ఒక పెద్ద సైజ్ ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసి ఉంచుకున్నాను. ఇది నేను జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంట్లోనే తయారు చేసి ఉంచుకున్నాను. ఇది చాలా ఈజీ చేయడం, చాలా టేస్టీ ఉంటుంది. బయట కొన్నదైతే చాలా వెనిగర్ స్మెల్ వస్తూ ఉంటుంది. మనం ఇంట్లోనే చేసుకుంటే చాలా ఈజీ, చాలా ఎక్కువ టైం కూడా పట్టదండి. సూపర్ ఈజీ. అంతేకాకుండా నేను ఒక బౌల్లోని వేడి నీటిలోని మిల్ మేకర్ యాడ్ చేసుకున్నాను. దాన్ని ఒకసారి కలుపుతున్నాను అనమాట. ఈలోపు అవి స్మూత్ అయిపోతాయి. ఈ సైడ్ పనులన్నీ చేసిన తర్వాత నేను ప్రెషర్ కుక్కర్ని గ్యాస్ మీద పెట్టుకున్నాను. ఈ కుక్కర్ వైట్గా ఉండడానికి ఇప్పుడే నేను అందులో అన్నం వండి తీసాను. అందుకే అది కొంచెం వైట్గా ఉంది. అంటే వేరే గిన్నెలో పెట్టి అన్నం వండాను, అందుకే అది అలా ఉంది. కుక్కర్ క్లీన్దేనండి, టెన్షన్ పడకండి. 3 to 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇంకా ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఘీ యాడ్ చేసుకోండి. ఇలా రెండు మిక్స్ చేస్తే మీకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇందులో మనకి బిర్యానీకి సంబంధించిన ఆకు, యాలక్కాయ, లవంగాలు అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుందాం. ఇవి రెండింటిని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. లైక్ ఆనియన్స్ 40-50% అయిపోయి అనగా మనం జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ఇది నేను ఇంట్లో చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పని చాలా ఈజీ అయిపోయింది అనిపిస్తుంది. లైక్ ఇది ఒకసారి వాడటం అలవాటు అయిన తర్వాత ఇంకా స్టోర్ బాట్ అస్సలు నచ్చదనమాట. ఈలోపు నేను వెజిటేబుల్స్ అన్నీ ఆల్రెడీ 2 times క్లీన్ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు నేను వాటర్ అంతా బయటకు తీసి వెజిటేబుల్స్ అన్నీ పక్కన పెట్టుకున్నాను. ఆనియన్స్ 40% ఫ్రై అయిన తర్వాత మనం ఈ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకుని వీటన్నిటిని ఫ్రై చేసుకుందాం. ఇంకా మీరు పులావ్ ఎలా చేస్తారు అన్నది నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. నేనైతే ఇంతే సింపుల్గా చేస్తాను. రాత్రి కాబట్టి రైస్ కార్బోహైడ్రేట్స్ కాబట్టి దాన్ని కొంచెం బ్యాలెన్స్ చేయడానికి నేను ఇందులో బోల్డ్ అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేస్తాను. లైక్ ఎంత రైస్ అన్ని వెజిటేబుల్స్ అని చెప్పొచ్చు. అంటే నేను ఇప్పుడు పావు కేజీ రైస్ యాడ్ చేస్తే నేను మోర్ దెన్ ½ కేజీ వెజిటేబుల్స్ వేయడానికి ట్రై చేస్తాను. ½ కేజీ అంటే మరి ½ కేజీ కాదులేండి, బోల్డు అని నా ఉద్దేశం. ఓకేనా. దీంట్లోనే నేను మిల్ మేకర్ కూడా గ్యారంటీగా యాడ్ చేస్తాను. మిల్ మేకర్లో ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. మీరు వెజిటేరియన్స్ అయితే మిల్ మేకర్ తప్పకుండా మీరు వీక్కి 2 to 3 times అయినా తినాలి. ఆల్రెడీ సాఫ్ట్ అయిన మిల్ మేకర్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. మిల్ మేకర్ అని చాలామంది అంటారు, సోయా గ్రాన్యూల్స్ అని కూడా అంటారు, సోయా చంక్స్ అని కూడా అంటారు, మన ఇష్టమే. ఓకేనా. వీటన్నిటిలో వాటర్ అంతా ఇంకిపోయిన వరకు ఫ్రై చేసుకుందాం. ఈలోపు సాహిల్ పులావ్ తిన్నన్నాడు, అందుకే వాడికి పక్కన ఆలూ ఫ్రై చేస్తున్నాను అనమాట. ఆ వాటర్ వచ్చింది చూసారు, ఆ వాటర్ అంతా ఇంకిపోయిన వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడు వెజిటేబుల్స్ కూడా కుక్ అయిపోతాయి. మిల్ మేకర్ ఈలోపు నేను రైస్ని తీసి నీట్గా వాష్ చేసుకుని ఎక్స్ట్రా వాటర్ అంతా డ్రైన్ అయ్యేలా పక్కన పెట్టుకున్నాను. నాకెందుకో రైస్ నానబెడితే నచ్చదు అస్సలు, కాబట్టి నేను ఇన్స్టెంట్గానే చేసుకుంటాను అన్ని టైంలో. ఒక 5 minutesలోనే వాటర్ అంతా ఇంకిపోయిందండి. ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకుందాం. ఒకసారి కలిపేసి రైస్ యాడ్ చేసుకుందాం. మీకు ఒక చిన్న టిప్ అండి, మీ పిల్లలు ఏదైనా వెజిటేబుల్స్ తినరు అనుకుంటే వెజిటేబుల్స్ని చాలా చిన్నగా చాప్ చేసేయండి. అప్పుడు వాళ్ళు ఇంకా తీయలేరు, తినేస్తారు. అంటే ఈ టిప్ నేను మీకు చెప్తున్నాను, కానీ నేను ఇప్పటివరకు సాహిల్ చేత అయితే ఏ వెజిటేబుల్ తినిపించలేకపోయాను. లైక్ ఆ విషయంలో నేను ఫెయిల్డ్ అన్నట్టే. ఇంకా ఈ రైస్ మొత్తాన్ని, అదిగో సాహిల్ కోసం ఆలు అవుతుంది అక్కడ. ఈ రైస్ మొత్తాన్ని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు రైస్ని ఫ్రై చేయకుండా అలాగే నీళ్ళు వేసేస్తే ఏంటి,
మన పులావ్ ముద్దగా అయిపోతుంది. రైస్ ఫ్రై అయితే అవనిస్తే చాలా పొడి పొడిగా, చాలా నీట్గా, చాలా బాగా వస్తుంది అనమాట. తప్పకుండా ఈ పులావ్ని మీరు ఇంట్లో ఎలా అయినా ట్రై చేయండి. ఇక్కడ మీకు ఇష్టం ఉంటే కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను 1:2 రేషియోలోనే వాటర్ యాడ్ చేస్తున్నాను. నేను 1.5 గ్లాస్ ఆఫ్ రైస్ యాడ్ చేసుకున్నాను కాబట్టి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. 3 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసిన తర్వాత దీంట్లోని సాల్ట్ మరి బిర్యానీ మసాలా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి 2 మసాలాలు యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు టేస్ట్ చూడడం తప్పకుండా టేస్ట్ చూడండి. మనం ఎంత అనుకుంటున్నాం దాని నుంచి కొంచెం ఎక్కువ ఉప్పుగా ఉంటే అన్నం ఉడికిన తర్వాత సమానం క్లీన్‌గా అయిపోతుందనమాట. అంటే సరిపోతుంది. కొంచెం ఉప్పుగా అనిపించాలి ఇక్కడ. ఓకేనా? ఇవన్నీ ఒక్కసారి బాయిల్ రావడం స్టార్ట్ అయిన తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఈజీయే కదా చేసుకోవడం. దీంట్లోని మీరు కాజు ఫ్రై చేసేసుకుంటే కూడా సూపర్ యమ్మీ ఉంటుందండి. ఈ వీడియోలో నేను ఈ పులావ్‌లో ఎయలేదు. కానీ లాస్ట్ టైం చేసిన పులావ్‌లో నేను యాడ్ చేశాను. 3 విజిల్లు అయ్యి అది కుక్కర్ ప్రెషర్ పోయేలోపు మనం ఈలోపు సాలడ్ కూడా రెడీ చేసుకుందాం. కుకుంబర్‌ని ఎప్పుడైనా ఒక్కసారి సైడ్‌కి రౌండ్ చేస్తే దాంట్లో ఉన్న పసంతా పోయి చాలా మంచిది హెల్త్‌కి. తర్వాత ఈ కుకుంబర్‌ని కూడా చిన్న ముక్కలుగా చాప్ చేసుకుందాం. ఇక్కడ మీరు కూడా చాలా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. రెడ్ బెల్ పెప్పర్స్ యాడ్ చేసుకోవచ్చు. గ్రీన్, యెల్లో బెల్ పెప్పర్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చాలా సింపుల్‌గా కుకుంబర్, టమాటో ఇంకా ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను అంతే. ఇది సూపర్ ఈజీ అండి బాబు. జస్ట్ ఇవన్నిటిని చిన్నగా చాప్ చేసి ఒక గ్రీన్ చిల్లీ 2 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని, ఒక ఆనియన్‌ని చిన్న ముక్కలుగా చాప్ చేసుకొని, అంతే దాంట్లోని కర్డ్, ఉప్పు ఏసేసుకుంటే అయిపోయింది. మన సూపర్ ఈజీ సాలడ్. పులావ్ అండ్ సాలడ్ కాంబినేషన్ అదిరిపోద్ది కదా! అంతే. నేను అదిగో ఇక్కడ పక్కనే సాహిల్, కుషాల్ ఇద్దరు నా పక్కనే ఉన్నారు. పిల్లలు ఆల్వేస్ మమ్మీల పక్కనే. అంతే. నీట్‌గా కలిపేస్తే అయిపోయింది. ఈ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత చూసారా ఎంత బ్యూటిఫుల్‌గా, ఎంత నీట్‌గా ఉందో. మెతుకులన్నీ విడివిడిగా జస్ట్ ఒకసారి కలిపేసుకొని మీరు ప్లేట్‌లో సర్వ్ చేసేసుకుంటే అయిపోయింది. మీ సూపర్ ఈజీ యమ్మీ మిక్స్డ్ వెజిటబుల్ పులావ్ విత్ సోయా చంక్స్. అంతే. ఒక మంచి ప్లేట్‌లో తీసుకోండి, తినండి. ఈరోజు రాత్రికి మీరు ఈ రెసిపీ ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఓకేనా? హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ కామెంట్. బాయ్.